అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో గిరిజన యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాధి పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ నిర్వహించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన యువతీ యువకులు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు పొందేందుకు ప్రేరణ ద్వారా పలు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, గిరిజన యువతీ యువకులు అవగాహన కలిగి ప్రేరణ కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకొని శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. జిల్లాలోని కొండ ప్రాంతాలు మారుమూల ప్రజలకు అవగాహన కల్పించి జిల్లా పోలీస్ శాఖ అందిస్తున్న ఈ శిక్షణ తరగతులకు హాజరు కావాలని మీడియా ద్వారా పిలుపునిచ్చారు. గిరిజన ప్రజలు చైతన్యం కలిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందిస్తున్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. మొదటి రోజు 300కు పైగా దరఖాస్తులు అందాయని, జీమాడుగుల, పాడేరు, హుక్కుంపేట, పదబైలు, ముంచెంగిపుట్టు మండల గిరిజన యువతీ యువకులు హాజరవుతున్నారని, అన్ని సబ్ డివిజన్లలో ఈ ప్రేరణ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ పాడేరులో ప్రేరణ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంట్లో సుమారు జీమాడుగుల, ముంచెంగిపుట్టు, పెదబాయిలు, హుక్కుంపేట మిగిలిన మండల్స్ నుండి కూడా సుమారు 300+ పిల్లలు ప్రోగ్రాంలో ఫస్ట్ డే మనకి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు వచ్చారు. ఇంకా ఈ ఫేజ్ వైజ్ ప్రోగ్రాంలో ఈ ప్రేరణ ప్రోగ్రామ్ని మిగతా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి తీసుకువెళ్తున్నాం. అన్ని గిరిజన ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళ పిల్లలతో రిక్వెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ నెంబర్స్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏమైనా స్కిల్స్ ఉన్నా దీని విషయంలో జిల్లా హెడ్ ఈ ప్రోగ్రామ్స్లో ప్రేరణ ప్రోగ్రాంలో వచ్చేసి రిక్వెస్ట్ కానీ ఏమైనా అడుగుతున్నాయి. అప్పుడు స్కిల్స్ వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్స్లో టైప్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీనికోసం ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగిన